నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ మద్యం స్కామ్లో అయితే అనేక మంది పేర్లు వింటున్నాం. అయితే ఈ తరుణంలో ఏంటంటే ఇద్దరు పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్ళు కూడా అందులో భాగమే అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇంతకీ ఎవరు వాళ్ళు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ మద్యం స్కామ్ అసలు అందులో వినబడని పేరు లేదు. ఇప్పుడు మరొక ఇద్దరు పేర్లు తెర మీదకి వచ్చాయి. వాళ్ళకు కూడా ఇందులో ఉంది, భాగస్వామ్యం ఉంది అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మరి? ఇప్పుడు పాముల పుట్టలాగా ఉంది ఈ మద్యం స్కామ్ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏవి తీసినా అలాగే ఉన్నాయి. పాము పిల్లలు బయటకు వచ్చినట్టు ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తుంది, పేర్లు బయటకు వస్తున్నాయి పాము పిల్లలాగా. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు నిన్న మద్యం స్కామ్ మీద శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో. చాలా వివరంగా, చాలా అంటే విపులంగా విశదీకరించారు ప్రజానీకానికి. మామూలుగా మనం చదివి వింటే పెద్ద తెలియదు మనకి, కానీ ఆయన చెప్తూ ఉంటే మనకు ఒక్కొక్కటి అసలు ఆశ్చర్యంలో మునిగిపోయాం అందరం కూడా. ఏమిటో ఈ పేర్లు ఏమిటో, భూమి ఏమిటో కదా, ప్రెసిడెంట్ మెడల్ ఏంటో, అసలు ఈ తాగడాలేంటో, ఈ అంటే బెవరేజెస్ వీళ్ళందరూ కూడా ఏ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఇప్పుడు నవ్వుతున్నాం కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్ చెప్పాలి. అంటే బ్రాండ్ల పేర్లు కూడా వెరైటీ అంటే అది స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి అసలు ఇలాంటి పేర్లతో కూడా మద్యంని అంటే తీసుకొస్తారా అని చెప్పేసి కొంచెం అవును అందరూ అనుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నాసి రకం మందు వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని కూడా చెప్పడం జరిగింది. 1,00,000 కోట్లకి పైగా కుంభకోణం జరిగిందని చెప్పారు. ఇంకా చాలా వరకు ఏమండి 100 కోట్లకి పాపం 4 నెలలుగా కవిత గారు అక్కడ ఉన్నారు. మరి 1,00,000 కోట్లకి 4 సంవత్సరాలు కనీసం, లేకపోతే 40 సంవత్సరాలు పడేయాలి జగన్మోహన్ రెడ్డి అనుకోని జైల్లో, అంతే కదా. ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేశారంటే ఈ మద్యం బాండ్లని వాళ్ళు తాకట్టు పెట్టారు ఎవరికి, స్టాక్ ఎక్స్చేంజ్లో. దానికోసం వాళ్ళు ఏం చేశారు, సలహాదారులు నియమించుకున్నారు. ఆ సలహాదారులకు ఏం చెప్పారు, మీకు కమిషన్ ఇస్తాము, మీరు రుణం తెచ్చిపెట్టండి అని. సో 9,755 కోట్లు అంటే 1,000 కోట్లు ఏం చేస్తుంటారంటారు. మనకి 1,000 రూపాయలు 10,000, మనకి మహా అయితే 1,00,000 తెలుస్తుంది. 1,000 కోట్లు అంటే 1,000 కోట్లు వాళ్ళు ఆ రుణం తెచ్చి ఇచ్చినందుకు 1.44 అంటే వాళ్ళకి 40 crores వాళ్ళకి ఇచ్చారు. అంటే కమిషన్ అన్నమాట. వాళ్ళు ఎవరు అది తీసుకున్న వాళ్ళు? ఒకళ్ళు బీజేపీ ఎంపీ. అసలు ఏమండి బీజేపీ మాజీ ఎంపీ అయినా ఎవడైనా బుద్ధి ఉండాలి కదా, మనం అనకూడదు. మరి వీళ్ళందరూ ఇందుక వైసీపీకి కొమ్ముగాస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మీకు గుర్తుందా, పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు కాకముందు ఎవరైతే ఉన్నారో, సోము వీర్రాజు గారు కావచ్చు, జీవీఎల్ నరసింహారావు గారు కావచ్చు, కొందరు పేర్లు వినిపించాయి మనకి. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం కూటమిలో చేరకుండా బీజేపీ ట్రై చేశారని మనం విన్నాం, మీకు గుర్తుంటే. అంటే వీళ్ళకి వైసీపీతో కుమ్మక్కయ్యారు వీళ్ళు. వైసీపీతో వీళ్ళు ఇలా అక్రమంగా అన్ని పెట్టుకున్నారు కాబట్టి, ఈ అవినీతి సొమ్ము తీసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర వీళ్ళు కమిషన్లు పొందుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు జనసేనతోటి కలవకుండా ట్రై చేశారు వాళ్ళు. కానీ వాళ్ళ దురదృష్టం, మోదీ గారు ఒప్పుకోవడంతో, అమిత్ షా గారు ఒప్పుకోవడంతో కూటమిలో చేరారు. వాళ్ళ మాట విని ఒకవేళ బీజేపీ పెట్టుకుని ఉండకపోతే బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చి ఉండదు ఆంధ్రప్రదేశ్లో, అవునా కదా. అంటే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ వ్యక్తిగత అవసరాలు, వీళ్ళ వ్యక్తిగత ఎదుగుదల చూసుకున్నారు. ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ రుణం తీసుకున్నందుకు ఈ సలహాదారులుగా ఉన్న జీవీఎల్ నరసింహారావు అండ్ ఇంకొక సూట్ కేసు ఎంపీ అంటున్నారు. సూట్ కేసు ఎంపీ అంటే మనకి తెలిసి విజయసాయి రెడ్డి, అంటే మన దృష్టికి ఉన్నది, మనం గత 5 సంవత్సరాలుగా విన్న పేరు అది. కాబట్టి వీళ్ళిద్దరికీ 40 కోట్లు ఇచ్చారు. ఆ 40 కోట్ల గురించి ఇప్పుడు నిన్నను బయటపడింది. ఇవన్నీ కూడా ఇప్పుడు సిబిసిఐడికి వెళ్తుంది. సిబిఐ ఎంక్వైరీ అన్నారు కదా, సిబిఐ ఈడీ చేతుల్లోకి వెళ్ళింది అనుకోండి, మొత్తం చిట్టా అంతా బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు ఈ జీవీఎల్ నరసింహారావు? ఇప్పుడు ఆ 20 కోట్లు 40 కోట్లు తీసుకుని ఏం చేస్తాం? ఇంతకాలం ఉన్న పేరు పోతుంది కదా. ఎందుకమ్మా వీళ్ళందరూ ఇట్లా ఈ డబ్బుల కోసం ఇలా ఆశపడి కక్కుర్తిపడి రాష్ట్రాన్ని ఇలా అప్పులమయం చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు చెప్పాలంటే, అవునా కదా. అంటే ఇంకా రుణాలు నువ్వు తీసుకుంది ఎక్కడుంది? సెక్రటేరియట్ తాకట్టు పెట్టేశావు, పోర్ట్లు తాకట్టు పెట్టేస్తావు, ఆఖరికి ఈ బాండ్లు కూడా తాకట్టు పెట్టేసి మధ్య ఈ చెత్త మద్యాలు తీసుకొచ్చి
నీకు నచ్చిన బెవరేజెస్ వాళ్ళకి మొత్తం అంటే మొత్తం ఇచ్చేసి పాతవన్నీ మూసేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఇందుకోసం ఆ పరిపాలన సాగించాడు, ఇందుకోసం ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలకు పథకాలు ఇచ్చేసి బట్టలు నొక్కేసి ఇంకో పక్క నుంచి ఇట్లా ఈ మద్యం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచేసి ఎంతమంది ఆడవాళ్ళ పుస్తలు తెగిపోయాయి, ఎంతమంది ఈరోజు వితంతువులయ్యారు ఈ మద్యం వల్ల. రైట్. ఎంతమంది జీవితాలు తాకట్లోకి వెళ్ళిపోయాయి, ఆడవాళ్ళు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అన్నీ కూడా ఈ మద్యం కోసమే కదా. ఈయనిచ్చే ఈ 10,000 12,000 ఎక్కడ ఏ మూలకు సరిపోతుంది వాళ్ళ జీవితాలకి. అంటే ఒక పిల్లాడిని చదివిస్తే రెండో పిల్లాడిని చదివించక్కర్లే, వాళ్ళని కూలీ నాలికి పంపించాలి. ఆయన చెప్పింది అదే కదా, ఇద్దరికి ఇస్తానని మాట ఇచ్చి ఆఖరికి ఒకళ్ళకి ఇచ్చి ఆ ఒకళ్ళ దాంట్లోంచి కూడా చదువుకు సంబంధించి విద్యాదీవెన కింద 13,000 కదా ఇచ్చాడు, 2,000 మళ్ళీ అక్కడ నొక్కేశాడు. అంటే అందులో ఎంత మళ్ళా కమిషన్ అనమాట అది. నేను అనేది ఏంటంటే ప్రతిదీ రూపాయి ఇస్తున్నాను అంటున్నాడు, రూపాయలో 20 పైసలు నొక్కేస్తున్నాడు. ఈ 80 పైసలు కూడా చుట్టూ తిరిగి మద్యం ద్వారా తీసేసుకుంటున్నాడు. లేకపోతే మిగతావన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి కదా, లేకపోతే వాళ్ళ ఆస్తులు రాయించేసుకుంటాడు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అక్కడ కూడా దోచేసుకుందామనే కదా. ఇంకా ప్రజలు ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలమ్మా, ఫ్యూచర్లో ఎప్పటికీ అసలు జగన్మోహన్ రెడ్డి అన్న పేరు తలవకూడదు, అసలు వైసీపీని మర్చిపోవాలి వీళ్ళు. లేకపోతే ఇంకా వాళ్ళకి జీవితమే లేదు, అందరూ కూడా శుభ్రంగా వలస వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్ వదిలేసి. ఆల్రెడీ ఉద్యోగ అవకాశాల కోసం అందరు వలస వెళ్తున్నారు. వీళ్ళ హయాంలో 5 ఏళ్లలో కొన్ని ఊళ్ళు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కొంచెం వెనక్కి రావడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మళ్ళా వీళ్ళు ఏమైనా పిచ్చి ఆలోచనలు చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు అనుకోండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంకెక్కడికైనా వలస బాట పట్టేస్తుంది అనమాట. సో ఎంత దారుణం అంటే జీవీఎల్ నరసింహారావు మనం విన్నామంటే మాట్లాడితే బ్రహ్మాండంగా మాట్లాడతాడు కదా మనిషి. అంటే వీళ్ళందరూ చేస్తున్న పనులు ఇదా? మీకు హ్యాపీగా జీతాలు ఇస్తుంది గవర్నమెంటు, మీకు తర్వాత పెన్షన్లు వస్తాయి, ఒక ఎంపీగా మంచి హోదా ఉంటుంది, ఇంకేం కావాలండి వీళ్ళకి? ప్రజలు నమ్మి ఇస్తే మీరు చేస్తున్న పనులు ఇదా వైసీపీతో అంటకాగి? అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు వైసీపీ మీద నెగిటివ్ మాట్లాడరు చాలామంది ఇందుకోసమే. అంటే ఎవడు ప్రతి ఒక్కడి హిస్టరీ మనం తీసామంటే ఎక్కడో లింకులు ఉంటాయేమో ఈ రకంగా, అవినీతి లింకులు లేదా కమిషన్ లింకులు. అంటే ఇప్పటి వరకు కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి, ఇప్పుడు ఈయన పేరు కూడా బయటకు వచ్చింది. ఇంకొక 2-3 డేస్ అంటే శ్వేతపత్రం రిలీజ్ చేశాక వీళ్ళ పేర్లు వచ్చాయి, ఇంకేమన్నా పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంది, అదే అంటున్నానండి. ఇంకా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎవరెవరు బయటకు వస్తారో మనం వెయిట్ చేసి చూడాలండి. ఏదైనా కూడా చర్యలు అయితే తీసుకోవాలి. సిబిసిఐడి లేదంటే ఈడీ కూడా వీటి మీద దృష్టి పెట్టి ఒక్కొక్కడిని పట్టుకుని అసలు ఎవరికి టైం ఇవ్వకుండా జైల్లో పడేయాలండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.